గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద బెట్టింగ్ యాప్ అండి. దీన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. దీంట్లో ట్యాక్స్ ఎంత గెలుచుకున్నా ట్యాక్స్ ఉండదంట. దీంట్లో నష్టపరిహారం కూడా, అంటే మనం లాస్ అయిపోయిన ₹1,00,00,000 లాస్ అయిపోయినా మళ్ళీ ₹1,00,00,000 మనకి ఇస్తారట. సో ఈ విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మీరు అన్నీ చూశారు. ఇందులో పెట్టడం అవ్వదని చూపించట్లేదు. తర్వాత ఎప్పటి వరకు ₹40 లక్షల వచ్చాయండి బెట్టింగ్ యాప్ వీడియోల మీద మనం చేశాం కదా. సో ఈ డబ్బు అంతా కలిపి నేను అంటే ఇంకో 120 మంది బెట్టింగ్ రాయిళ్ళు ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్తే ఇంకో ₹1,00,00,000 దాకా వస్తుంది. ఆ ₹1,00,00,000 మొత్తం బెట్టింగ్ బాధితులకైతే చివరి ఆఖరిలో అంతా లిస్ట్ ఉందో వాళ్ళందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. మీరు చూస్తారు కూడా. ఓకే, ఫస్ట్ అయితే గట్టిగా గోవిందా గోవిందా అని చెప్పి లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ 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 లైక్. దీనికి 2 లక్షల లైకులు కావాలి గోవిందుడి పేరు మీద. అందరూ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఏమైనా అరెస్ట్ చేస్తారంటే కాదండి. వెంకటేశ్వర స్వామి గోవింద అనే పేరుతోని వీళ్ళు మన సెంటిమెంట్స్ని క్యాష్ చేసుకొని చాలా రోజుల నుంచి ఈ దందాన్ని అయితే నడిపిస్తున్నారు. దీని వెనకాతలు ఎవరెవరు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, పూర్తి కథనాన్ని ప్రపంచ యాత్రికుడు కళతో మీరు చూడండి. ఓకే, మీకు అర్థమైంది కదా. సో ఈ గోవింద బెట్టింగ్ యాప్ అనేది ఏంటంటే 2021లో స్టార్ట్ అయింది. మీరు చూసుకుంటే దీనికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్గా దీనికి చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారు ఆన్లైన్ వెబ్సైట్ పనిచేయదు ఒక్కొక్కసారి, కానీ ఇది 24 గంటల కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది, మీకు పనిచేస్తుంది. వాళ్ళే చెప్తున్నారు, మీరు అన్నీ విన్నారు. ఇక్కడ పెట్టడం బాగోదు, ఇక్కడ పెడితే యూట్యూబ్ ఒప్పుకోదు. బెట్టింగ్ యాప్ గురించి వాటి గురించి ఏవి చూపించినా యూట్యూబ్ ఒప్పుకోదు. అందుకే అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అన్ని ప్రూఫ్లు కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, వెళ్ళి చూసి తరించండి. సో ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు మనకి సెంటిమెంట్ ఫుల్స్ ఉంది కదా, మన సెంటిమెంట్ ఫుల్స్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ నిన్న రాత్రి కూడా బెట్టింగ్ చేశారనమాట వాళ్ళు. సో ఐపీఎల్ బెట్టింగ్ అని చీకటిగా నడిపిస్తున్నారు, దేవుడి పేరు అడ్డు పెట్టుకుని అయితే నడిపిస్తున్నారు. సో ఇప్పుడు అసలు కథనంలోకి వెళ్దాం. ఇప్పుడు లోకేష్ గారికి, అంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్తాను. ఏమండి, మీకు తెలీదా ఎన్ని వేల కోట్లు పోతున్నాయి, రోజు ఎంతోమంది చచ్చిపోతున్నారు, మీరు ఏమైనా చోద్యం చూస్తున్నారా? మామూలుగా చెప్పండి. అధికారం మీకు ఇచ్చారుగా. పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణలో రేవంత్ గారు, నిజంగా సీఎం రేవంత్ గారు ఒక కమిటీ వేశారు, సిట్ అని కపి. అందులో డీసీపీలు, ఏసీపీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు పెట్టి 90 రోజుల్లో అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎలా నడుస్తున్నాయి, కోకొట వేళ్లతో సహా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి నిజంగా సీఎం ప్రజలు శ్రేయస్ కోరుకోరు. మీకు ఇప్పుడు సిగరెట్